అన్న గారు పదవీ విరమణ ఇక గవాయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం? చాలా శుభాత్మ. నిన్ననే జస్టిస్ బిఆర్ గవాయ్, ఈయన వీళ్ళ నాన్న రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ నేపథ్యం, వీళ్ళు దళిత సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. ఈయనకు బలమైన అభిప్రాయాలు, చాలా కేసులు అవి కూడా చేశారు. ఆయన నిన్న ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఒక విధంగా పదవి తీసుకోకముందే నేను గట్టిగా ఉంటాను, మమ్మల్ని ఎవరన్నా న్యాయమూర్తులను న్యాయ వ్యవస్థను అవమానిస్తే సహించే ప్రసక్తి లేదు. దేనికోసం చెప్పాడు? ఈ మధ్య పార్లమెంట్లో చర్చ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడటం, అలాగే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అసలు సివిల్ వార్ చేస్తుంది, అంతర్యుద్ధం తెచ్చిపెడుతుంది, సిజేఐ సంజీవ్ ఖన్నా ఇవన్నీ అన్నారు కదా. వీటన్నిటినీ చాలా ధైర్యంగా ఆయన మీడియా చిట్చాట్లో తోసిపుచ్చాడండి. ఇది కొంచెం కాన్ఫిడెన్స్, విశ్వాసం కలిగిస్తుంది. ఉండేది కొంత, ఈయన 6 నెలలే ఉంటారు. నవంబర్లో పదవి విరమణ చేస్తారు. జస్టిస్ సూర్యకాంత్ ఎక్కువ రోజులు ఉంటారు కొంచెం. ఈయన ఏమన్నారంటే, ఉపరాష్ట్రపతి పదే పదే పార్లమెంట్ ఈజ్ సుప్రీం అని చెప్తున్నారు. రెండవది 142వ అధికరణం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఇస్తున్నటువంటి 142వ అధికరణం ఒక మిసైల్ లాగా తయారైంది సుప్రీంకోర్టుకి అని అన్నాడు. మేము మిసైల్ కాదు, మేము రాజ్యాంగ ఆయుధంగా మేము పనిచేస్తాము. నేనైతే కోర్టు యొక్క గౌరవాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుతాను, ఎవరికంటే ఎక్కువ కాదు అని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారు. రెండవది, మొన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టలతో దొరికిపోయిన ఆయన ఇంటికి పంపించమని కూడా రాశారు కదా. సో ఈ విధంగా నేను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, హక్కులను, రాజ్యాంగ విలువలను కాపాడుతాను అని ధైర్యంగా ముందుగానే చెప్తున్నారు. ఉపరాష్ట్రపతి రెఫరెన్స్లో కూడా చెప్పారు, అడిగితే, మీడియా వాళ్ళు అడిగితే. అది మనకు హర్షణీయమైన విషయం. ఆయన ఆ విధంగా పనిచేస్తారని మనం ఆశించాలి, ఆయన స్వాగతించాలి. దేశం స్వాగతిస్తుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా నిలబడాలని. ఎవరు ఒత్తిడి తెచ్చిన అనుభవం నాకు లేదన్నారు. అంటే ఆయన మీద తెచ్చి ఉండకపోవచ్చు. ఈయన కొంచెం యూపీఏ నేపథ్యం అది కూడా ఉంది. రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్తో కూడా కలిసి ఉండేది అప్పుడు. సో ఈయన ఒక తాత్కాలిక ఒక 6 నెలల కాలం కదా అని కేంద్రం చూస్తుంది. అంటే కేంద్రం చేతుల్లో కూడా ఉంటుంది సార్. రాష్ట్రపతి సీనియారిటీని పెట్టే చేయాలి కదా. సీనియారిటీని బట్టే చేయాలి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అది కొంచెం దాటేశారు. కానీ అయితే ఒకటి ఉంది, అది కూడా అడిగారు ఈయన, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది పెడితే మంచిదే కదా. అంటే బేసిక్గా మంచిదే, కానీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు ఉండాలి అని ఆయన చెప్పారు. సీనియారిటీని బట్టి వస్తే ఇదే 3 నెలలకు 6 నెలలకు మారిపోతుంటారు కదా, ఓ 2 ఏళ్ళన్నా ఉండేట్టు చేయాలని. ఇదంతా కాదు, అసలు న్యాయ వ్యవస్థ కోసం ఒక జ్యుడిషియల్ కమిషన్, నాట్ జస్ట్ ఫర్ అపాయింట్మెంట్స్. ఇక్కడ చూడండి, కేవలం అపాయింట్మెంట్స్ కోసం పెడితే ఇప్పుడు ఏమైంది? ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, ఒక సంబంధిత శాఖ మంత్రి, ఇంకొక పెద్ద మనిషి అని పెడతారనుకోండి, ఆటోమేటిక్గా అధికారంలో ఉన్నవాడికి దాంట్లో ఆధిక్యత ఉంటుంది. అవును. కాబట్టి అది కాదు కదా. న్యాయ వ్యవస్థ స్వాతంత్రం కాపాడబడాలి, స్వచ్ఛత కూడా కాపాడబడాలి. ఇది ఒక ద్వంద్వ కర్తవ్యం, డబుల్ ఫేస్డ్. అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్